వైసీపీ కడపలో విజయడంక మోగించింది, చైర్మన్ పదవిని దక్కించుకున్నది. అదేవిధంగా వైసీపీ చైర్మన్ పదవి పైన తిరుపతిలో ఏ విధంగా ప్రయోగం చేశారో కూటమి ప్రభుత్వం అదేవిధంగా చేయాలనుకున్నారు. బట్ అక్కడ కుదరల. అదేవిధంగా బాగా ప్రలోభాలు పెట్టారు, భయపెట్టారు. ఏ విధంగా చేసినా కడప ప్రజలు వైసీపీకి కొట్టడం కూడా జరిగింది. అంటే వివిధ స్థానాల్లో 53 స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 40 స్థానాలు వైసీపీ గెలుచుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఫోకస్ టు వైజాగ్, విశాఖపట్నం మేయర్ని ఏ విధంగా అయినా మేము కైవసం చేసుకుంటామని కూటమి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. అయితే కార్పొరేటర్ని వైసీపీ బెంగళూరుని తరలించింది. వీళ్ళు ఏ రూపాయనైనా సరే మేము బెదిరింపైనా లేదైతే కేసుల విధంగా అయినా సరే ఏదో విధంగా ఓటింగ్కి వచ్చినప్పుడు మా వైపు తిప్పుకుంటామని ఒక కాన్ఫిడెంట్లో ఉన్నారు. అయితే ఇక్కడ జరిగిన 10 నెలల్లో ఒక పెద్ద మ్యాండేటరీ కూటమికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళు ఆ యొక్క పదవుల్ని, ఆ యొక్క మెజారిటీని ప్రజలు మిమ్మల్ని అధికారాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వాడాలా, ఏ విధంగా మనం ప్రజలకి దగ్గర అవ్వాలా, ఏ విధంగా ప్రజల యొక్క మన్ననలను మనం పొందాలన్న విషయాన్ని వదిలిపెట్టి రెడ్ బుక్ ఇలాగా బెదిరింపులు, ఓటింగ్ జరగకుండా కొన్ని దగ్గరలా ఇలా చేసి అబాస్ పాలవుతుంది కూటమి. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇంకా చూడాలి.